మాకు రేట్ ఫైనల్ చేస్తే రిజిస్ట్రేషన్ చేద్దాం మరి. రేటా ఏదే నువ్వు చూసిన ల్యాండ్ రేటు ఏమున్నదో కనుక్కుంటే ఫైనల్ చేద్దాం. అట్లా నాకు ఎంత ఇస్తావు ఏం కదా మాట్లాడాలి. రేటు 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 కనుక్కోవా, రేటు కనుక్కో. 20,000 22,000 ఉందట కనుక్కున్నాను. 25 వరకు ఉంటుంది. నాకైతే 20,000 22,000 చెప్పారు. 22,000 ఎవరో గలత్ చెప్పారు కానీ 25,000 ఉంటుంది కావచ్చు. అదే 25,000 ఉంటుంది అంటే 150 గది చేసుకో. అట్లా నాది ఎంత వాల్యూది ఎంత చేసుకోను కదా చెప్పు నాకు. అట్లా అంత పిచ్చకు ఉంటుంది. అట్లా నాకు ఇలా 6 కోట్ల రూపాయల వాల్యూ అది. అంత నువ్వు కనుక్కోనా నేను కాదంటే నువ్వు కనుక్కో. నేను ఏదో పడుతున్నా 6 కోట్ల వాల్యూ అది. లైన్ లో ఒక నిమిషం. అయితే మన భిక్షపతి బాయ్సాప్ లైన్ లో ఉన్నాడు బాలకృష్ణ అన్న. అయితే అన్నకు 40-50 లక్షల భూమి రిజిస్ట్రేషన్ చేస్తున్నా. పాప అప్పుడు చాట్లపల్లి ఆయన చేయలే కదా. అవును 50 లక్షల భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్నా. అన్న జర చూస్తే ఇప్పుడు ఆ భూమి విలువ 6 కోట్ల. అన్న బాలకృష్ణ ఎన్ని ఎకరాలు ఎట్లున్నాడు చెప్పే. 5,000 కదమ్మా. అట్లాంటలే ఇప్పుడు పోయిన దానికంటే దాన్ని ఇప్పుడు నీకు 18 ఎకరాలకు అగ్రిమెంట్ చేసిన వెనక జాగా 5 లక్షల లెక్క. అవునా? ఇది 4 ఎకరాలేమో ఈ ప్రజ్ఞాపూర్ ల్యాండ్ గురించి శ్రీధర్రావు చేసిన జాగా. దీని దానికి సంబంధమే లేదు. నేను చెప్తే మోసం జరిగింది. నేను ఏదో నీకు ఆల్రెడీ నీకు ఏదో లైన్ లో పెట్టి చేసిరు వాళ్ళు. అప్పుడు నేనేమంటున్నా ఆడ వెనక 4 ఎకరాలకు రాసిచ్చిన కాగితం 4 ఎకరాలు నీకు ఆడేవాడే రాసిస్తాందుకు శ్రీధర్రావు జాగా. అన్న కన్నా ఉన్నాడు కదా, అది శ్రీధర్రావు జాగా కదా. అది శ్రీధర్రావు కాదు. వీళ్ళు 4 ఎకరాలు రిజిస్ట్రేషన్ ఎవరిది వాళ్ళు. అది అన్ని చెప్తే ప్రజ్ఞాపూర్ ల్యాండ్ గురించి పెట్టిండు ఆయన 4 ఎకరాలల్లా. నాకు తెలియదు. 4 ఎకరాలకు పైసలు తీసుకుని 4 ఎకరాలు రిజిస్ట్రేషన్. సరే ఇప్పుడు అట్లా కాదు, 5 ఎకరాలు అయిందా పోయినాదని కాదు, ఏదో ఒకటి సెటిల్ చేసుకుని కాకపోతే ఇంకా అడుగాను చెప్పు. కానీ 4 కోట్లు అయింది, 6 కోట్లు అయింది, 10 కోట్లు అయిందంటే బాగుంది. మళ్ళీ ఏదో పెండింగ్ అవుతుంది మళ్ళా. ఏమంటున్నా బాలకృష్ణ భాయ్, ఇప్పుడు మనోడు పోయి సైట్ చూసుకొచ్చుకున్నాడు. ఓకే ఓజాల అది క్లియర్ ప్రాపర్టీ. 25,000 గజం ఉందాడ. 150 గజం చేస్తా 40-45 లక్షల వరకు అని నేను అన్నా. అంటే అన్న ఇట్లా అట్లా అంటే సరే మళ్ళీ 50 గజాలు మంచి చేస్తాను. ఇక అప్పుడు బాలకృష్ణ అల్వాల్ 300 గజాలు ఇస్తాను. అల్వాల్ కాడ 300 గజాలు ఇస్తాను. ఇప్పుడు దానికి ఎంత వేలు? ఇప్పుడు నాకు 70,000 రూపాయలు అల్వాల్ కాడ అవుతున్నా కావునా కాకున్నా 70,000 లక్షలు. అన్న ఏదైనా పాజిబిలిటీ ఉంటే ఎక్కువ తక్కువ ఉంటే అది ఏమైనా చూస్తే మిగతా పైసలు పెట్టుకుంటాడా మరి? కమర్షియల్ ప్లాట్ ఉంది చేపిద్దాం. అట్లా మళ్ళీ ఏదో ఒకటి కమర్షియల్ ఉంటే ఆయనకు కూడా అది గుర్తుంటుంది. ఏదైనా ఎక్కువ తక్కువ అడ్జస్ట్మెంట్ మాట్లాడు. నువ్వు అన్యాయం చేయకుండా నాకు న్యాయం అంతే. నీకు తెలుసు ఆర్డర్ రేటు తెలుసు, ఇడ రేటు తెలుసు, ఎంత కమ్మ తెలుసు, అంత తెలుసు. నీకు నువ్వెవరికైనా చేతులను అన్యాయం పోతావాను చెప్పదు అంటేనే డేంజర్. నేను అన్యాయం చేసినాను. నువ్వెవరి చేతుల్లో అన్యాయానికి గురవుతావా అంటున్నా. ఫస్ట్ టైమే నేను మీ చేతిలోకి వచ్చింది కానీ ఫస్ట్ టైం నేను ఎక్కడ కూడా ఇంత కూడా కాదు కాదు నాకు. ఆఫీస్ వచ్చినందుకు పనిష్మెంట్ ఈ 5 ఏళ్ళు. అట్లా అదే చేస్తా అంటే ఇప్పుడు 10 ఏళ్ళకి వచ్చింది పెద్ద అదే. రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాడికి వచ్చినందుకు పనిష్మెంట్ నీకు 5 ఏళ్ళు అట్లా. ఏదో సరే చేస్తా బాలకృష్ణ భాయ్. అవసరం కూడా 2 ప్లాట్లు చేద్దాంలే. ఓకే సరే. కమర్షియల్ చెప్పి నాకు ఆడు కూడా కమర్షియల్ అడ్జస్ట్మెంట్ ఏమైనా ఉంటే చేస్తారు అమౌంట్. సరే సరే 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 అడ్జస్ట్మెంట్ ఏమైనా ఉంటే చేస్తారు అమౌంట్.
ఓకే, ఓకే. అడ్జస్ట్మెంట్ ఏమైనా ఉంటే చేస్తాడు అమౌంట్. సరే 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 అన్న. రైట్ అన్న. రైట్.